సంగచ్ఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజాననాం ఉపాస్మహే. పెద్దలకి నమస్కారం. ప్రతి వారంలాగే మనం మళ్ళీ డాక్టర్ గారు అందించినటువంటి కొన్ని అందమైన శ్లోకాలు, వాటిని మనం ఒకసారి వాటిలో ఒకదాన్ని వాళ్ళు స్మరించుకుంటాం. ఇక్కడ హనుమస్వామిని స్మరిస్తున్నారు. హనుమత్ ప్రభుం ధ్యాయేత్ ధ్యాయేత్ బాలదివాకరద్యుతినిభం దేవారి దర్పాపహం లంకాదాహక వజ్రదేహ సుభగం త్రైలోక్య విస్తారకం బ్రహ్మానంద జితేంద్రియం పశుపతే ప్రజ్ఞావతారం దశగ్రీవాశాసుతనాశకం కపికుల శ్రేష్టం హనుమత్ ప్రభుం. అందమైనటువంటి మాట ఒకటి ఉంది ఇక్కడ. అంటే అన్ని అందంగానే ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా కనిపించింది ఏంటంటే దశగ్రీవాశాసుత నాశకం, అంటే రావణుని ఆశక రూపమైన అక్షకుమారిని హరించిన వాడు అంటున్నారు. దానికి చక్కటి వ్యాఖ్యానం డాక్టర్ చేశారు. దాన్ని మనం మన గ్రూప్లో చదువుదాం. ఈరోజు వాటి ప్రవచనాన్ని మనకి అందించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ఆ సరస్వతి అమ్మవారికి, ఆ వాల్మీకి మహర్షికి నమస్కారం చేసుకుని రామాయణంలోకి మళ్ళీ పంచ ఎగదోపుకుని నడువు బిగించి మళ్ళీ దిగవుతున్నాం. మనం 24,000 శ్లోకాలు చూడాలి అనేటువంటి పట్టుదల. ఏమి మహానుభావ మది ఏమి ఎరుంగని వాని మాట్కి ఏమేమ మహాస్త్రముల్ పగతురేసెదు ప్రకృతికిన్ ప్రతిక్రియల్గా మడియింప ఈయసురు కంజభవాస్త్రము విడవయ్య శ్రీరామ సురోక్త శాస్త్రవ పరాసన కాలము అదిప్పుడు సంధిలెన్. మాతలు చెప్పాడు, రామచంద్ర ఏమిటా ఇలా ఆడుతున్నావు? ఆ బ్రహ్మదేవుని అస్త్రం ఉన్నది కదా నీకు, దాన్ని ఇప్పుడు వీడి మీద విడిచిపెట్టు, ఎంతసేపు ఆడతావు ఈ ఆటలు వీడితోటి అని చెప్పి ఆయన చెప్పడం. సరే, మొత్తానికి రావణాసుడి మీదకి అమ్మహితాస్త్రమిట్టులసురాధిపు వక్షము రక్కలించి రక్తమున దోగి ప్రాణములు కాయము నుండి వెలార్చి భూమి గర్భమున జొచ్చి వెల్వడి ధరాతనయాపతి తూడి జొచ్చే కార్యమును తీర్చి వేగ వినయమున లోహిత వర్ణితాంగమై. ఒక్క 4 పాదాల పద్యంలో రావణాసుడు కాస్త మరణించాడు అని చెప్పి చేతి దొరుకుతున్నారు వాల్మీకి మహర్షి. అంతసేపు మొత్తం ఎన్ని కాండలు కూడా ఎవరి సంహరించడం కోసం ఏర్పాటు చేశారు. అతడు కాస్త ఒక్క శ్లోకం చాలు, 4 పాదాల శ్లోకంలో మరణించడానికి సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. మొత్తానికి ఆ రకంగా
అతడు మరణించాడు. మనం ఇవి అంతకు ముందే చెప్పుకున్నాం. ఆ మరణించిన తర్వాత ఏమైంది అనేటువంటివి కూడా మనం చెప్పుకున్నాం. అంటే అంతా నిశ్శబ్దం అయిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు విభీషణుడు. ఆ ఒక్క శబ్దమే వినపడుతోంది. రాక్షసులందరూ భయంతోటి పారిపోయారు. చెల్లాచెదరైపోయి. వానరులందరూ చక్కగా జయ జయధ్వానాలు చేస్తున్నారు. అది వినపడుతోంది. లంకానగరం అంతా ఒక పెద్ద శ్మశానంలా మారిపోయింది. రావణుడు నేల మీద పడి మరణించి ఉండగా వీర విక్రాంత నయకోవిదుడైన వాడు మరణించాడు. హంసతూలిక తల్పాలను వదిలేసి మట్టిలో పొర్లుతూ ఉన్నాడు. పూర్ణచంద్రుడు చీకట్లో కలిసిపోయాడు. సుదీర్ఘమైన నిద్రకి రావణాసుడు సిద్ధపడిపోయాడు, ఉపక్రమించాడు. రామచంద్రుని యొక్క బాణానికి మరణించగానే రావణాసురుడు విభీషణుడు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో తోచటం లేదు. అతని కేసు చూశారు రామచంద్రుడు. బారుమని ఏడుస్తూ ఉన్నాడు విభీషణుడు. కిందసారి చెప్పుకున్నాం మనం. మన 109వ సర్గలో సుమారు ఒక 13 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. తర్వాత నుంచి మనం ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఏమని ఏడుస్తూ ఉన్నాడు అంటే చెప్తారు రకరకాలుగా. రావణాసురుడు మహావృక్షం, రాముడు అనే పెనుగాలి దాన్ని పడేసింది. రావణాసురుడు ఒక మహాగజం, రాముడు అనే సింహం దాన్ని కూలద్రోసింది. ఇలా రకరకాలుగా బాధపడుతూ ఉన్నాడు. ఆ కనుచున్నంత నవచ్చత్రవ్వి కొని దుఃఖంబంత దైత్యా దైత్యానుజాతునకు మానసమందులేనిది సముద్ధూతంబుగా గుండె పంచ నితాంతంబు మనస్సు వాహిక జనిస్థానంబులోరున్నదారని దుఃఖాదుల ఊబికాలువ సముద్రం బంత వైశాల్యమై. నువ్వు అధర్మం చేస్తున్నావు అని చెప్పి అతను విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇంక అతని మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? లేదు. కానీ ఎక్కడో జనుస్థానంలో అతనితో ఉన్నటువంటి సంబంధం ఒకటి ఉన్నది. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి సంబంధం. ఆ సంబంధం వల్ల అతనిలో ఉన్నటువంటి ఆ ఉద్వేగం అంతా కూడా పెద్ద సముద్రంలాగా ఉప్పొంగి పైకి వస్తూ ఉన్నది. బాధపడునది గుండియ బడలిపోవునది శరీరము భావించునది మనస్సు ఆదిని స్థానమగు రహస్య స్థలంబు పొలకు వైరుంగరాద యోగులకునైనా. భావించేది మనస్సు, బాధపడేది శరీరం, బాధపడేది గుండె, బడలిపోయేది అలసిపోయేది శరీరం. ఈ ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? వీటి మూడింట్లోంచి అనేటువంటి దుఃఖానికి మూలస్థానమైనటువంటి ప్రదేశం ఏది అని యోగులు కూడా తెలుసుకోలేరే. నిన్నీ గతి కనుచుంటిని నందుటుల వండు కనుగొనడు నీ దశ నేనున్నన్ రాముడు నా దశనున్నాడు అక్క తన చూచుచునుంటి నిన్ను. నేను రాముడి కేసి తిరగకుండా అన్నయ్య నీకేసి తిరిగి ఉంటే ఇవాళ నిన్ను చూసే అదృష్టం నాకు కూడా ఉండేది కాదు. ఎందుకంటే నీకన్నా ముందు నన్ను వేసేసేవాడు రామచంద్ర. నేను ఇవాళ బ్రతికి బట్టగట్టానంటే నేను రాముడి వైపు ఉన్నాను కాబట్టి బట్టగట్టాను. నీ కేసు ఇలాగ నేను చూడగలుగుతున్నాను. అతడు తలంపని ప్రతిభ కందడు. నువ్వు ఎంత చెయ్యి ఎన్ని గీపెట్టు నీ ప్రతిభకి రామచంద్రుడికి అందేటువంటి వ్యవహారం లేదు, అందడు. అతడు తలంపని ప్రతిభ కందడు నా చెవి నిల్లు కట్టి పోరితి విని నావు కావపుడు మృత్యువు వేనికి భీతి పొందు ఆ మృతికి నేడు లోకువైతివి ఇంతటి వానికి నీకు ఇట్టి దుర్గతి అన చేతులారగను కల్గెడునట్టు చేసి కొన్నదై. చేతులార చేసుకున్నావు. ఏ మృత్యువైతే నేను చూసి భయపడిపోతుందో ఆ మృత్యువుకు నువ్వు ఇవాళ లోకువైపోయావు. మృత్యువు నిన్ను చేరడానికి భయపడేది మృత్యుదేవతను లొంగ తీసేసుకున్నావు. కానీ ఇవాళ నువ్వు దానికి లోకువైపోయావు. కారణం నువ్వు రామచంద్రుడికి ప్రతిపక్షంలో ఉండడం వల్ల. రాముడి వైపు ఉంటే ఆ మృత్యుదేవత నీకు నమస్కారం పెట్టిపోయింది, నిన్నేమి చేసి ఉండేది కాదు. అలవాటైన యఘంబుకం ఒకండెప్పుడు కార్యంబై తదీయంబు దుష్ఫలితంబున్ బహుకాలమున్ కనకదిన్ సాగించుచుండున్ మరింతెలియన్ రాకయు ఒక్కసారిగా మహాద్రింబోలి ఆ సర్వమున్ తలపై వచ్చి గుభేలు నందుముకగా దైవంబు నిర్మించడు.
నేను వేసిన బాణాలు నేను చెప్పినట్టు వింటా, ఎవరు సంహరించమంటే ఎవరు సంహరిస్తా అనుకున్నా విన్నాడు. కానీ నువ్వు కళ్ళు తెరిచి మూసే లోపు నీకు భేలున నీ నెత్తి మీద ఒక బాణం దూకింది. అలా దూకేలా వేస్తాడు పరమాత్మ. నువ్వు ఊహించనటువంటి సమయంలో నువ్వు ఊహించినటువంటి విధంగా నీకు పెద్ద దెబ్బ తగులుతుంది పరమాత్మ తలుచుకున్నట్లయితే. ఈ దృశంబగునట్టి దేహము ఒకనాడు ఈ మూడు లోకంబులన్ పాదులు త్రవ్వి తదిందిరా తరువులన్ వ్రాలించి వీలించి పెంపేదన్ చిట్ట చిటారు కొమ్మల పువ్వులు వీలించి వ్రాలించే నేడు ఈ దృష్టంబగు నేల పండుకొని కాలు సేయాడకన్. కాళ్ళు చేతులు ఆడకుండా కదలకుండా ఈ నేల మీద మట్టిలో పొర్లుతూ ఉన్నది కదా నీది. కరుమారీచుని వాలిని ఏ శరము వేగం బిడ్డయాగించి ముగించెనో అరయన్ వేగ బలమ్ములవ్వి పని చేయన్ లేదా ఈమెన నిర్భరమై సృష్టికి మూల హేతువగు మంత్రం వై విదారించు శక్తి రమావంతము పాంచ భౌతిక విభక్తిన్ గొల్చుమేని అయ్యడం. ఎన్ని తపస్సులు చేశావు నువ్వు చేసిన తపస్సుల వల్ల వారిని సంహరించినటువంటి బాణమో మారీచుడు సంహరించిన బాణమో నీ మీద వేసినా అది పనిచేయలేదు. వాటన్నింటినీ తట్టుకున్నావు నువ్వు. ఆఖరికి బ్రహ్మాస్త్రం తీస్తే గానీ నీ పని అవ్వలేదు. రాముడు వారి బ్రహ్మాస్త్రం అంతకుముందు ఎప్పుడు తీశారు కనుక ఒక్కసారి కాకాసురుడి మీదకి ప్రయోగించారు. అది కూడా దాని పని పూర్తి చేసే లోపు రాముడే జాడిపడి దాన్ని వెనక్కి తెచ్చేసుకున్నాను. ఒక చిన్న కన్నును ఒక్కసారి ఏదో కుడిపొక్క కన్నును ఒకటి తీసేవయ్యా అని చెప్పి చాలే దానికి శిక్ష అన్నారు. ఇవాళ అంతటి బ్రహ్మాస్త్రాన్ని పరిపూర్ణంగా నీ మీద వినియోగిస్తే గానీ నువ్వు చావలేదు. ఎంతటివవు తపంబులు మరింతటివైన వరంబులు పరాక్రాంతియు భోగ దర్పములు కలిగిన ఒక్క దురాగ్రహంబు తారింతటి చేటు తెచ్చు క్షణించిన నైనను రామచంద్రు చాపాంతమునందు నన్నిలుచుటన్నది ఉన్నది తత్ఫలంబుగా. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా నీకు ఒక అదృష్టం మాత్రం పెట్టింది. ఏమిటి అదృష్టం? రామచంద్రుడు వేసిన బాణానికి గురి చూడడానికి లక్ష్యం నువ్వు అయ్యావు. రామచంద్రుడి బాణానికి లక్ష్యం అవడం కన్నా నీకు అదృష్టం ఏం కావాలి జీవితానికి? రామచంద్రుడి చేతిలో మరణం పొందడం కన్నా అదృష్టం ఏముంటుంది? కాబట్టి నువ్వు లక్ష్యభూతుడు అయ్యావు. నువ్వు చేసిన తపంబులు ఎందుకు పనికొచ్చాయి? అన్ని వరాలు నీకు ఎందుకు పనికొచ్చాయి? 10,000 సంవత్సరాలు నువ్వు చేసిన తపస్సు వల్ల ఏం సాధించావు? రామచంద్రుడి బాణానికి ఆహుతి అయిపోయేటువంటి అదృష్టాన్ని పొందావు. అది నీ తపంబుల యొక్క ఫలితం. లేకపోతే ఏ చిన్నవాడు చితకవాడు వేసిన బాణానికి డుబ్బకుమని నువ్వు వెళ్ళిపోదు. రాముడి చేతిలో మరణించేటువంటి అదృష్టం నీకు ఆ తపస్సుల వల్ల కలిగింది కదా. ఆరయ పరభార్యయనుటలో పరుని భార్యయన్న అర్థంబు తీసిన ఎట్టి ఆతడు ఇన్ని కాలాలలోన నీకన్న ఎవ్వడింత ఫలితంబు పొందిన ఎవడు కలడు. రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతూ నువ్వు పరభార్య అనేటువంటి మాట ఒకటి వాడేది. పరభార్య సతీ అనేటువంటి మాట అంటే నువ్వు సతీదేవి లాంటిదని, పరుని యొక్క భార్య అని, సాక్షాత్ పరుడు అంటే పరమేశ్వరుని యొక్క భార్య అని 2 అర్థాలు వచ్చేలాంటి మాటలు వాడారు. మన మాటలు అప్పుడు చెప్పుకున్నాం. రావణాసురుడు సీతమ్మతోటి పలికిన ప్రతి పదంలోనూ 2 అర్థాలు కనపడతాయి. ఓ పక్క సాక్షాత్తు లలితా పరాభట్టారికగా భావిస్తున్నాడా అనిపిస్తుంది. ఓ పక్క చూస్తే కాముకుడై కేవలం ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు పరభార్య అనడంలో పరుని భార్య అనేటువంటి అర్థం తీసావే ఆనాడు. నీ అలా చేసినటువంటి వాళ్ళల్లో నీ అంతటి అద్భుతమైన ఫలితాన్ని పొందినవాడు ఇంకొకడు లేడు. ఏమిటా ఫలితం? రామచంద్రుడి చేతిలో మరణించడం అనేటువంటి ఫలితం. తమ్ములు మంత్రులు సుతులు దానవ యోధులు సైన్యనాథులు కృంవిన బంటులొక్కడను కోదగినట్టిడు లేకయుండ యుద్ధం మునకీవు వచ్చితివి దానికి నీ ఒకవేళ రాఘవం చిమ్మిన దైత్యులను మరల సృష్టి పునర్పగనించినాడవు. చివరికి అందరినీ పంపించేసావు యుద్ధానికి, అందరినీ పంపించేసావు. అందరూ వెళ్ళిపోయారు యుద్ధంలో రామచంద్రుని చేతిలో. నువ్వు ఒక్కడివి తగుదునమ్మా అని మిగిలి వచ్చావు. ఏం చేద్దామని వచ్చావు? ఒకవేళ నువ్వు రామచంద్రుడు జయిస్తే ఆ పోయిన వాళ్ళని తిరిగి నేను బతికించేయగలను అనుకుని వచ్చావు. నువ్వు ఒక్కడవే మిగులుతావు.
ఎవరిని పాలిస్తావు నువ్వు? పాలించడానికి మాత్రం ఎవరున్నారు నీ కింద? తమ్ముళ్ళు లేరు, సుతులు లేరు, దానవ యోధులు లేరు, సైన్యనాథులు లేరు, మంత్రులు లేరు, నీ బంటూ ఒక్కడు మిగలలేరు. నువ్వు ఏ మొహం పెట్టుకుని వచ్చి యుద్ధంలో గెలుద్దామని ఒక్కడివి వచ్చి మళ్ళీ యుద్ధం చేశావు. కాబట్టి ఇట్లన్నబద్ద కూర్చుండి విలపించుచున్న విభీషణున్ ద్రవ్వులగాంచిన కంచెరులు నగరంబున నగరున ఈ వార్త చెప్పగా జనంబులకు ధైర్యంబు కలిగి ఒక్కరొక్కరు అంతఃపుర శ్రీరు రావణుని భార్యలు పెక్కు మంది వచ్చి. ఇది ఈ రకంగా ఏడుస్తున్నాడు ఆ విభీషణుడు. మనం మళ్ళీ ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖు 2025 బుధవారం నాడు 109వ సర్గ 13వ శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టుకుందాం. వదంతం హేతుమద్వాక్యం పరిదృష్టార్థ నిశ్చయం రామః శోక సమావిష్టం ఇత్యువాచ విభీషణం. శోక సమావిష్టుడై బాధతో ఉన్నటువంటి విభీషణుడు చూసి రామచంద్రమూర్తి ఇత్యువాచ ఈ రకంగా పలుకుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. హేతుమద్వాక్యం వదంతం పరిమృష్టార్థ నిశ్చయం. హేతుమద్వాక్యం ఒక ఆలోచనతో కూడినటువంటి, హేతువుతో కూడినటువంటి, సరి అయినటువంటి ఆలోచన శక్తితో కూడినటువంటి వాక్యాన్ని రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారు. ఏమిటది? పరిదృష్టార్థ నిశ్చయం, కార్య నిశ్చయము కలిగినటువంటిది. ఆ మాటకు ఒక ఫలితం ఉంటుంది, ఒక కార్యం జరగాలి ఆ మాట వల్ల. కాబట్టి ఏ కార్యం జరగాలని రామచంద్రమూర్తి అనుకుంటున్నాడో ఆ కార్యం జరిపించడం కోసం రామచంద్రమూర్తి శోక సమావిష్టుడైనటువంటి విభీషణుడితోటి ఈ రకంగా పలుకుతున్నారు. నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండ విక్రమ అత్యున్నత మహోత్సాహ పతితోయం అశంకిత. ఏమిటయ్యా విభీషణ నీక ఏడుపు? ఏమిటా దైన్యము? ఏమిటి అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు మీ అన్నగారి గురించి? ఆయన ఏమీ చేతకాని వాడే మరణించలేదే. యుద్ధం చేస్తూ సమరంలో చండ విక్రముడై మరణించాడు. అంటే యుద్ధంలో అలా మరణించిన వాడికి వీర స్వర్గం వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఏదో చేతకాని వాడిలాగా ఏమీ చేయకుండా పిరికి పందలా మరణించినట్టుగా ఏడుస్తావు నువ్వు. మరణించినటువంటి వాడు సామాన్యంగా మరణించలేదే. నా అయం వినష్ట నిశ్చేష్ట, నిశ్చేష్టుడై ఏమి చేయాలో తెలియక పాలుపోని వాడై మరణించలేదే. సమరే చండ విక్రమ, యుద్ధంలో చండ విక్రముడై యుద్ధం చేస్తూ మరణించాడు, చేష్టలు చేస్తూ మరణించాడు. అత్యున్నత మహోత్సాహ, ఏమి ఉత్సాహంతో యుద్ధం చేశాడయ్యా చెప్తాక. ఎలాగైనా గెలుపు నాదే అనేటువంటి ఉత్సాహం మొహంలో కనపడటం లేదు. అంతటి ఉత్సాహంతో, అంతటి చండ పరాక్రమంతో యుద్ధం చేశాడే. అటువంటి వాడు పతిత అయం అశంకిత, అశంకిత పతిత, ఏమి భయం లేకుండా, శంక అనే మాటకు ఇక్కడ భయం లేదు. అశంకిత, నిర్భయంగా యుద్ధం చేసి నాతోటి నిర్భయంగా మరణించాడు. నేను ఎక్కడ మరణిస్తాను అని భయంతో పారిపోలేదు. నన్ను నన్ను రక్షించండి, నా ప్రాణాలు కాపాడండి అని నోరు ఎత్తి అడగలేదు. అతడు నిర్భయంగా యుద్ధం చేసి, ఉత్సాహంతో యుద్ధం చేసి, ఒక పరమ శూరుడు వీరుడు అయినటువంటి వాడు ఎలా యుద్ధం చేయాలో అలా యుద్ధం చేసి మరణించాడు. దాని గురించి మనం పెద్ద బాధపడడానికి ఏమీ లేదయ్యా. నైవం వినష్టాః శోచ్యంతే క్షత్రధర్మమవస్థితాః బుద్ధిమాశంసమానాయే నిపతంతి రణాజిరే. మామూలుగా ఏవం శోచ్యంతే క్షత్రధర్మం అవస్థితాః వినష్టాః, క్షత్రధర్మంలో ఉంటూ క్షత్రధర్మాన్ని పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఏదో జరిగినటువంటి నష్టానికి ఏవం శోచ్యంతే, ఈ రకంగా బాధపడకూడదు. వాళ్ళు ఈ రకంగా దుఃఖించడం తగినటువంటిది కాదు. రణాజిరే, యుద్ధముందు ఈ రకంగా వాళ్ళు యుద్ధ భూమి యందు వాళ్ళు అలాగా బాధపడకూడదు. కాబట్టి వృద్ధిమాశంసమానాయే నిపతంతి రణాజిరే, స్వర్గాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ధైర్యంగా విజయమో వీరస్వర్గమో అనుకుంటూ యుద్ధం చేసి యుద్ధంలో ప్రాణాలు వదిలేస్తారు తప్ప ఇంకొకలాగా దైన్యంగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వృద్ధిని కోరేటువంటి వాళ్ళు క్షత్రియు ధర్మాన్ని అనుసరించి రణభూమిలో పడిపోయి మరణించిన వారి గురించి ఇలాగ మనం దుఃఖించకూడదు. హాయిగా యుద్ధం చేస్తూ మరణించాడు, అతనికి ఏం తక్కువగా అన్నారు రామచంద్రమూర్తి విభీషణుడు.
ఇక్కడ మనకి వెంటనే సందేహం రావాలి, అతడు క్షత్రియుడు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. క్షత్రధర్మం అవస్థితా, క్షత్రధర్మంలో ఉన్నటువంటి వాడు అని. కానీ వాడు రాక్షసుడు కదా, క్షత్రియ దానిలో పెట్టారు రామచంద్రమూర్తి అంటే, వాడు చేసే పని బట్టి వాడి యొక్క కులం ఆధారపడి ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. క్షత్రధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉన్నటువంటి వాడు. క్షత్రము అంటే క్షతాత్ త్రాయత ఇతి క్షత్ర, దెబ్బల నుండి అవతల వాళ్ళని రక్షించేటువంటి వాడికి క్షత్రియుడు అని పేరు. అంటే తనని తాను రక్షించుకుంటూ అవతల వాడికి దెబ్బ తగలకుండా రక్షించేవాడిని క్షత్రియుడు అంటారు. కాబట్టి ఆ రకంగా క్షత్రధర్మంలో ఉన్నటువంటి వాడు చక్కగా యుద్ధం చేసి నేల కొరిగాడు. కాబట్టి అతని గురించి నువ్వు ఆలోచించడానికి ఏమీ లేదయ్యా. ఏన సేంద్రాస్త్రయో లోకా త్రాసితాయుధి ధీమత తస్మిన్ కాల సమాయుక్తే నకాల పరిశోచితం, నకాల పరిశోచితం. ఎవని చేతనైతే ఇంద్రాదులు వేసినటువంటి అస్త్రములు కూడా లోకములో ఇంద్రునితో కూడినటువంటి ముల్లోకాలని కూడా ఇంద్రాహ త్రయో లోకాహ త్రాసితాయుధి, ఇంద్రుడు ముల్లోకములు కూడా ఎవని వల్ల భయపెట్టబడ్డాయో యుద్ధాల్లో, అటువంటి వాడు తస్మిన్ కాల సమాయుక్తే నకాల పరిశోచితం, ఇటువంటి కాలం వచ్చినప్పుడు అతను నిజంగా మరణించాల్సి వచ్చినప్పుడు ఏడిచేటువంటి సమయం కాదయ్యా ఇది. అతడు వేరే స్వర్గాన్ని పొందేడని ఆనందించవలసినటువంటి సమయం. పరిశోచితం న కాలహ, ఇది ఏడవడానికి తగినటువంటి సమయం కాదు. నైకాంత విజయో యుద్ధే భూతపూర్వ కదాచన పరైర్వాహన్యతే వీర పరాన్వాహంతి సంయుగే. యుద్ధంలోకి వచ్చినటువంటి వీరుడు ఎలా ఉండాలో తెలిసిన విభీషణ. న ఏకాంత విజయ యుద్ధే భూతపూర్వ కదాచన, యుద్ధంలో మనం వెళ్ళినప్పుడు ప్రతిసారి మనకే జయం వస్తుంది అని ఎవరు చెప్పలేమయ్యా. కాబట్టి ఏకాంత విజయ యుద్ధే భూతపూర్వ కదాచన, ఎప్పుడూ కూడా యుద్ధంలో మనకే విజయం వస్తుంది అనుకోవడానికి లేదయ్యా. పరైర్వాహన్యతే వీర, వీరుడు పరుడి చేతిలో మరణిస్తాడు. పరాన్వాహంతి సంయుగే, పరుడిని సంహరిస్తాడు. సంహరిస్తే పరుని శత్రువుని సంహరిస్తాడు, లేదా శత్రువుడు మరణిస్తాడు. ఇది ప్రతిసారి నేనే గెలుస్తాను, అవతల వాడే మరణిస్తాడు అనుకోవడానికి వీలు లేదయ్యోయ్ అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి విషయంలో? సామాన్యుల విషయంలో, రావణాసురుడు లాంటి వాడి విషయంలో. రామచంద్రుడి విషయంలో అలా కాదు. మొట్టమొదటి అయోధ్యకాండలోనే బాలకాండలోనే చెప్పేస్తారు మహర్షి మనకి. యుద్ధానికి వెళితే రామచంద్రమూర్తి నా అజిత్వా నివర్తతే, నా అజిత్వా నివర్తతే, గెలవకుండా వెనక్కి రావడం అనేది రాముల వారి జాతకంలో లేదయ్యా అని చెప్పేశారు. అంటే మరి ప్రతిసారి గెలిపే వస్తుందని చెప్పలేమండి అంటున్నారు రామచంద్రమూర్తి. ఆయన విషయంలో కాదు ఇది. ఆయన విషయంలో వెళితే గెలుపు వచ్చి తీరవలసిందే. యుద్ధానికి వెళ్ళి గెలవకుండా రావడం అనేది ఆయనకి అలవాటే లేదయ్యా, అసలు ఎప్పుడు జరగదయ్యా ఆయన విషయంలో అని చెప్పారు వాల్మీకి మహర్షి. ఈ రామచంద్రమూర్తి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అస్తమానం విజయం మనకే వస్తుంది ఎలా చెప్పగలమయ్యా. వీరుడైనటువంటి వాడు శత్రువును సంహరిస్తాడు, లేదా వాడి చేతిలో మరణిస్తాడు. ఇయం హి పూర్వై సందిష్టా గతి క్షత్రియ సమ్మత క్షత్రియో నిహత సంఖ్యే నసోత్య ఇది నిశ్చయ. మన పూర్వులందరూ పెద్దవాళ్ళందరూ కూడా చెప్పింది ఏమిటయ్యా అంటే, క్షత్రియులందరూ సమ్మతించినది ఏమిటయ్యా అంటే విజయమో వీర స్వర్గమో, అంతేగాని ఇంకొక మార్గంలో ఇంకొక దారి లేదు క్షత్రియుడు అయిపోతున్న వాడికి. కాబట్టి క్షత్రియ ధర్మాన్ని అనుష్ఠించేవాడు జయించడానికి ఎంత సిద్ధంగా ఉండాలో మరణించడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలి. కాబట్టి అలాంటి సమయంలో అలాంటి ఆలోచనతో యుద్ధం చేసి మరణించిన క్షత్రియుడు ఎవరైనా ఉంటే క్షత్రియ నిహత సంఖ్యే నసోచ్య ఇది నిశ్చయ. అలా కనుక ఎవరైనా యుద్ధంలో మరణించినట్లయితే వాడి గురించి బాధపడకూడదు, ఏడవకూడదు, దైన్యాన్ని పొందకూడదు. సంతోషంగా అతడు స్వర్గానికి వెళ్ళాడు అనేటువంటి ఆనందంతో ఉండాలి. తదేవం నిశ్చయం దృష్ట్వా తత్వమాస్థాయ విజ్వరః యదిహానంతరం కార్యం కల్ప్యం తదును చింతయా. తదేవం నిశ్చయం దృష్ట్వా, ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇది నిశ్చయించబడింది ఎవరి చేత? మన పూర్వులందరి చేత, పెద్దలందరి చేత, శాస్త్రములన్నిటి చేత. ఏమని? విజయమో వీరస్వర్గమో, గెలిస్తే గెలవడం లేకపోతే మరణించడం.
మరణిస్తే యుద్ధంలో పిరికిబాటువి కాకుండా నీకు స్వర్గమే అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇది ఇలా ఉండగా కార్యం ఇదే నిశ్చయమైనటువంటి విషయం అని నువ్వు మనసులో గ్రహించి తత్వమాస్థాయ, తత్వము అంటే యథార్థ జ్ఞానం, వాస్తవం లేదా సత్యం. ఆ సత్యం తెలుసుకుని నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు విజ్వర, నీ జ్వరాన్ని కాస్త వదులుకో. జ్వరము అనేటువంటి వాటికి ఆందోళన లేదా ఉద్వేగము, దాన్ని నువ్వు కాస్త తగ్గించుకోవలసి ఉన్నది. కాబట్టి మరణించిన యుద్ధంలో మరణించిన సూర్యుడి గురించి విచారించకూడదు అనేటువంటిది గురువులందరూ అంగీకరించిన పద్ధతి. కాబట్టి ఆ విషయంలో నువ్వు విజ్వరుడివి కావాలి. అంటే శోకము లేకుండా ఉండాలి. నీ శోకాన్ని విడిచిపెట్టి ఉండాలి. నువ్వు శోకాన్ని ఇంకా ఆపాలి. ఆపి ఏం చేయాలి? ఏది ఇహ అనంతరం కార్యం కల్ప్యం తదను చింతయ, తర్వాత చేయవలసిన పని ఏమిటి అని ఆలోచించి నువ్వు ఆ తర్వాత పనిలోకి దిగాలి. అంతేగాని ఊరికే గుండెలు బాదుకుంటూ గంటల కొద్దీ ఏడుస్తూ కూర్చుంటే ఏమీ ఉపయోగం లేదు. పెద్దలు ఈ రకంగా చెప్తారు. ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని నువ్వు మానరాదు. దుఃఖించు, కావాలని కాదంటలేదు. ఎంతసేపు? దానికి ఒక పరిమితి ఉంటుంది. నీ మనసులో దుఃఖం జీవితాంతము ఉండేలాంటి దుఃఖాన్ని ఉంచుకోవడం ఎప్పుడు చెప్పకూడదు. శాస్త్రం కూడా ఎప్పుడు ఒప్పుకోదు. కాబట్టి దుఃఖం ఉండొచ్చు. ఆ ఉద్వేగం కొంచెం తగ్గేదాకా నువ్వు గౌరవమని ఏడుస్తావు. ఏడిస్తే ఆ దుఃఖం యొక్క భారం కొంచెం తగ్గుతుంది. వెంటనే దులుపుకుని, కళ్ళు తుడుచుకుని ఆచమనం చేసి మళ్ళీ తర్వాత చేయవలసిన కార్యక్రమం ఏమో అందులో దిగిపోవాల్సి ఉంటుంది సుమా. అంతేగాని సమయాన్ని వృధా చేసుకోకూడదు. కాబట్టి ఏది ఇహ అనంతరం కార్యం, అనంతరమైనటువంటి కార్యం ఏది ఉన్నదో, కాబట్టి తర్వాత చేయదగిన పని ఏదైతే ఉన్నదో అది తదను చింతయా, దాని గురించి నువ్వు ఆలోచించవలసి ఉంటుంది. తముక్త వాక్యం విక్రాంతం రాజపుత్రం విభీషణ ఉవాచ శోక సంతప్తో భ్రాతుర్హితమనంతరం. తముక్త వాక్యం, ఆ రకంగా శోకతప్తుడైనటువంటి విభీషణుడు, శోక సంతప్త విభీషణుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఈ విధంగా పలికినటువంటి పరాక్రమశవంతుడైనటువంటి రాముడితో విక్రాంతం రాజపుత్రం తముక్త వాక్యం, ఈ రకంగా తనతో మాట పలికినటువంటి రాజపుత్రుడైనటువంటి దశరథ కుమారుడు చక్రవర్తి బిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తి, మహాపరాక్రమంతుడైనటువంటి రామచంద్రమూర్తి తోటి శోక సంతప్త విభీషణ, శోక సంతప్తుడైనటువంటి విభీషణుడు భ్రాతుర్హితమనంతరం, తన సోదరుడైనటువంటి రావణాసుడికి హితమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి ఈ రకంగా పలుకుతున్నాడు. యోయం విమర్దేషు న భగ్నపూర్వః సురై సమేతై సహ వాసవేన భవంతమాసాద్య రణే విభగ్నో వేలామివాసాద్య యథా సముద్రః. యః అయం విమర్దేషు న భగ్నపూర్వః, విమర్దము అంటే యుద్ధం. ఇంతవరకు యుద్ధంలో ఏనాడు ఓటమిని చవి చూడనటువంటి భగ్నపూర్వః నా, ఇదివరకు ఎప్పుడు కూడా భగ్నం కాలేదు, ఓటమిని పొందలేదు మా అన్నగారు. సురై సమేతై సహవాసవేన, దేవేంద్రుడు ఒక్కడు కాదు సమస్త దేవతలతో కూడి వచ్చి మా అన్నగారిని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ఆయన ఓడిపోలేదు. అప్పుడు కూడా ఆయన ఓటమి చవిచూడలేదు. కానీ భవంతమాసాద్య రణే విభగ్న, నువ్వు వచ్చి ధనుర్బాణాలు పట్టుకుని నీ ఎదురుగా నిలబడగానే నీ చేతిలో ఆయన ఓడిపోయాడు. వేలామివాసాద్య యథా సముద్రః, ఏ రకంగా అయితే సముద్రుడు తీరం దాకా వచ్చి సముద్రం వెనక్కి వెళ్ళిపోయినట్లు, ఇన్నాళ్ళు అందరినీ గెలుచుకుంటూ వచ్చినటువంటి వాడు నువ్వు తీరంలో అడ్డుపడిపోయావు, ఇంకా దాటలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మా అన్నగారు. కాబట్టి ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు నీ దాకా వచ్చాయి. నువ్వు సముద్ర తీరంలాగా అక్కడ నిలబడిపోయావు, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోయారు మా అన్నగారు. కాబట్టి వేలామివాసాద్య యథా సముద్ర వేలాం ఆసాద్య ఇవ, ఏ రకంగా విభగ్నం అయిపోతుందో సముద్రం ఆ గట్టు దాకా వచ్చాక, ఆ రకంగా నువ్వు ఇక్కడ నిలబడగానే మా అన్న భగ్నం అయిపోయాడు. అనేన దత్తాని సుపూజితాని భుక్తాశ్చ భోగాః నిభృతాశ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్య మిత్రేషు చ యాపితాని. ఎలా చేసేవాడు?
నేన దత్తాని సుపూజితాని. యాచకులకి ఎంత దానాలు చేశాడో చెప్పలేదు. వాళ్ళందరికీ తిరస్కారంతో దానం కూడా చేయడం కాదు, బలిచక్రవర్తులు లేదా గర్వంతో దానం చేయడం కాదు. సుపూజితాని, వాళ్ళందరికీ పూజలు చేసి దానం చేసేటువంటి అదృష్టం నాకు కల్పిస్తూ ఉన్నారు, మీరు రండి అని చెప్పి దానం అడిగిన వాడి చేతిలో ఆ దానాలు పెట్టాడు. అనేన దత్తాని సుపూజితాని, ఎన్నో దాన ధర్మాలు చేశాడు. భుక్తాశ్చ భోగాః నిభృతాశ్చ భృత్యాః, సమస్త భోగములు అనుభవించాడు జీవితంలో. అతడు అనుభవించని భోగం అంటూ లేదు. భృత్యాః నిభృతాశ్చ, సేవకులందరినీ కూడా కాపాడాడు. జాగ్రత్తగా వాళ్ళందరినీ కాపాడుకున్నాడు. వాళ్ళందరికీ ఏం కావాలో చూశాడు. ధనాని మిత్రేషు సమర్పితాని, తన మిత్రులందరికీ తన దగ్గర ఏది ఉంటే అది పంచిపెట్టాడు. అన్ని సద్గుణాలే ఉన్నాయి. వైరాణ్య మిత్రేషు చయాత్మితాని అమిత్రేషు, శత్రువులకి తన వైరం యొక్క రుచి చూపించాడు. తనతో వైరం పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళందరికీ కూడా చూపించాడు. వాళ్ళు తన దగ్గర శిక్షణ పొందేలా చేశాడు. ఏషోహితాగ్నశ్చ మహాతపాశ్చ వేదాంతగః కర్మసు చాగ్యవీర్యః, ఏతస్య యత్ప్రేతగతస్య కృత్యం తత్కర్తుమిచ్ఛామి తవ ప్రసాదాత్. ఇతడు ఆహితాగ్నిశ్చ, ఏషః హితాగ్నిశ్చ. ఆహితాగ్ని అంటే నిత్యము అగ్నిహోత్రాన్ని చేసేటువంటి వాడు. నిరంతరము ఆరిపోకుండా ఉంటుంది ఆహితాగ్నులు అయినటువంటి వారి ఇంట్లో అగ్ని. పగలు రాత్రి కూడా వెలుగుతూనే ఉంటుంది. మనకు కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటారు కొంతమంది ప్రజలు అలాంటి ఆహితాగ్నులు లేనటువంటి వారు. వాడి ఇంట్లో అగ్ని ఆరిపోవడం అంటూ ఉండదు. కారణం, అగ్నిని ఒక దేవతా స్వరూపంగా వారు కొలుస్తూ ఉంటారు. కాబట్టి నిరంతరము ఆహితాగ్ని అయినటువంటి వాడు. మహాతపాశ్చ, చాలా గొప్ప తపస్సులు చేసినటువంటి వాడు. 10,000 సంవత్సరాలు తపస్సులు చేశాడు. వేదాంతగః, వేదాంతం అంతా తెలిసినటువంటి వాడు. అంటే వేదము తెలుసు, వేదాంతము తెలుసు, ఉపనిషత్తులు కూడా బాగా తెలుసు. సమస్తమైనటువంటి వేదములని అధీతం చేసినటువంటి వాడు. కర్మసు చాగ్యవీరః, అలా అని చెప్పి కేవలం జ్ఞాన మార్గంలో ఉండిపోకుండా కర్మలు చేయడంలో కూడా, వేదం చెప్పినటువంటి యజ్ఞయాగాదులు చేయడంలో కూడా తాను ఎంతో, తన లంకానగరంలో ఎంతో మంది ఆహితాగ్నులు యజ్ఞాలు యాజనాలు జరుగుతున్నాయని హనుమస్వామి చెప్పారు. కాబట్టి వాటన్నిటినీ చేయడంలో అగ్నివీర, అందరికన్నా ముందు ఉండేటువంటి వాడు, గొప్ప తపస్సు గలవాడు, వేదాధ్యయనం చేశాడు, వైదికమైనటువంటి కర్మలు చేసిన వారిలో ముఖ్యుడు, అందరికన్నా ముందున్నటువంటి వాడు. అంతేకాదు, ఏతస్య యత్ప్రేతగతస్య కృత్యం తత్కర్తుమిచ్ఛామి తవ ప్రసాదాత్, మరణించిన ఇతడికి ఏ సంస్కారములు చేయాలో వాటిని నీ అనుమతితో నేను చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నానయ్యా. సతస్య వాక్యై కరుణైర్మహాత్మా సంబోధిత సాధు విభీషణేన ఆజ్ఞాపయామాస నరేంద్ర సూను స్వర్గీయమాధానమదీన సత్వః. రామచంద్రమూర్తి అతను చెప్పినటువంటి విభీషణుడి చేత తస్య వాక్యై కరుణై, బాగా కరుణతో కూడినటువంటి, దైన్యంతో కూడినటువంటి విభీషణుడి యొక్క ఈ విభీషణేన సంబోధిత, విభీషణేన సాధు సంబోధిత, విభీషణుడి చేత బాగా ఈ రకంగా పలుకుబడినటువంటి వాడైనటువంటి వాయి రామచంద్రమూర్తి స్వర్గీయం ఆధానం అదీన సత్వః, అదీన సత్వః అయినటువంటి రామచంద్రమూర్తి, ఏమాత్రము దైన్యము లేనటువంటి రామచంద్రమూర్తి రావణుడికి స్వర్గహేతు అయినటువంటి, స్వర్గానికి దారి తీసేటువంటి పూర్వ కార్యములు ఏవైతే ఉంటాయో, అపరకర్మలు ఏవైతే ఉంటాయో, అంత్యేష్టి కర్మలు ఏవైతే ఉంటాయో అవి చేస్తే తప్ప స్వర్గానికి దారి సిద్ధం అవ్వదు. ఆ ఉపాధి, ఆ శరీరానికి తగినటువంటి సంస్కారాలు చేసి దాన్ని అగ్నిహోత్రుడికి పవిత్రంగా సమర్పణ చేసిన తర్వాతే అందులో ఉన్నటువంటి జీవుడికి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞాపయామాస నరేంద్ర సూను, రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఆజ్ఞాపించాడు, తగిన ఏర్పాట్లు చేయండి. రావణాసుని యొక్క ఔర్ధ్వదేహికమైనటువంటి క్రియలు అంటారు. ఊర్ధ్వదేహ క్రియలు అంటే దేహము పైకి వెళ్ళడానికి అవసరమైనటువంటి క్రియలు, దేహం మరణించిన తర్వాత చేసేటువంటిది, ఆ పైన చేసేటువంటి క్రియలు, వాటిన్నింటినీ కూడా ఆజ్ఞాపయామాస, వాటిని కూడా ఆజ్ఞాపన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఒక అందమైనటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు.
మరణాంతాని వైరాణి నిర్వృతం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథా తవ. రామచంద్రమూర్తి ఎన్నో మాటలు మాట్లాడారు మొత్తం రామాయణంలో. కొన్ని మాటలు మాత్రం చిరకాలం చిరకాలం గుర్తొస్తూనే ఉండేటువంటి మాటలు. అలాంటి మాట ఒకటి మాట్లాడుతున్నారు. మరణాంతాని వైరాణి, వైరములున్నాయే మరణము అంతముగా కలవి. అంటే వైరము ఎక్కడితో అంతమైపోవాలి అంటే మరణంతో అంతమైపోవాలి. వాడు మరణించాక కూడా ఇంకా నువ్వు జబ్బు జరుస్తూ కాలు కుడుతూ నేను చంపేస్తా గిచ్చేస్తాను అని అరుస్తుంటే బుర్రలేని వాడు అంటారు. నేను వాడు లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు మనగాళ్ళకి. కాబట్టి నీకు వైరం ఏదైనా ఉంటే అతను బతుకున్నంత వరకే. మరణాంతాని వైరాణి. రామచంద్రమూర్తికి ఔదార్యం ఏమిటో తెలుస్తుంది, ఆయన యొక్క మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు ఏ రకంగా ఆలోచించాలి జీవితం గురించి, స్నేహితుల గురించి, శత్రువుల గురించి అనేటువంటి విషయం తెలుస్తుంది. మరణాంతాని వైరాణి, వైరములన్నీ మరణాంతములు, అంటే మరణమే అంతముగా కలవి. ఏ వైరమైనా ఎన్నాళ్ళు కొనసాగినా కూడా మరణం తర్వాత అది ఇంకా ఉండడానికి వీలు లేదు. వైరం ఏం చేస్తుంది, మనలో ఓర్పుని నిరోధిస్తుంది. కాబట్టి మనం అవసరం అయిపోతాం, మన మీద మనకి నియంత్రణ పోతుంది. విరోధం, విద్వేషం, వైరం ఇవన్నీ ఒక మన ప్రవృత్తిని మనకి తెలియజేస్తాయి. కాబట్టి రావణాసుడికి మీద రామచంద్రమూర్తికి ఎటువంటి వైరము లేదు అని మనకు అర్థమవుతుంది. రావణాసుడు చేసిన పని మీద వైరం ఉన్నది, అధర్మం మీద వైరం ఉన్నది, అధర్మం చేసిన వాడి మీద లేదు. అధర్మం చేసినందుకు అతన్ని శిక్షిస్తాడు తప్ప అతన్ని అధర్మం చేయకపోతే శిక్షించవలసినటువంటి అవసరం లేదు. అతడు చేసిన అధర్మానికి శిక్ష, అతని మీద ప్రత్యేకమైనటువంటి పర్సనల్ లెవెల్లో ఉండేటువంటి వైరం కానీ మరొకటి లేదు. తాను మహారాజు పుత్రుడు, ధర్మాన్ని ప్రతిష్ఠించవలసినటువంటి వాడు, అధర్మం చేసినటువంటి వాడిని రాజుగా తాను శిక్షించవలసి ఉంటుంది. లంకా నగరానికి తాను రాజు కాదు కదండి, ఇక్కడ వాళ్ళని వచ్చి తను శిక్షించడం ఏమిటి అంటే, ఇయం భూమి ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైలవన కాననా. రామచంద్రమూర్తి అంటారు, ఈ సమస్తమైన భూగోళము, భూమి మొత్తము కూడా సశైల వనకానన, సమస్తమైనటువంటి పర్వతములు, వనములతో కూడినటువంటి, సముద్రంతో కూడినటువంటి భూమి ఏదైతే ఉందో ఇది ఇక్ష్వాకూణాం ఇయం భూమి, ఇక్ష్వాకు వంశస్థులు. ఈ భూమి మొత్తానికి ప్రభువులు ఇక్ష్వాకులే. కాబట్టి ఎక్కడ అధర్మం జరిగినా ఈ భూమి మీద తాను దానిని నియంత్రించవలసి ఉంటుంది, తగినటువంటి శిక్ష వేయవలసి ఉంటుంది. కాబట్టి అతడు చేసిన అధర్మం మీద కోపంతో అతనికి శిక్ష విధించవలసి ఉంటుంది. రాముడికి, రామచంద్రమూర్తికి రావణాసుడి మీద ఎటువంటి వైరము లేదు. కానీ రావణాసుడికి రాముడి మీద వైరం ఉన్నది. రాముడు ఎవరిని శత్రువు అనుకోరు, వాళ్ళు రాముడిని శత్రువు అనుకున్నారు, ఆయన చేతిలో మరణించారు. రాముడు నాకు రావణాసుడు శత్రువు అనే మాట ఎప్పుడు అనలేదు మొత్తం రామాయణం. ఇంకా నాకు శత్రువు వీడు, అతన్ని సంహరించు అని సుగ్రీవుడు అడిగాడు వాళ్ళ విషయంలో. నాకు శత్రువు అతడు, అతన్ని నుంచి నన్ను కాపాడు అని విభీషణుడు అడిగాడు రావణాసుడు విషయం. ఇతడు నా శత్రువు అని రామచంద్రుడు ఎప్పుడు చెప్పాల. ఆఖరికి సీతాదేవి సీతాపహరణ చేసినప్పటికీ కూడా రామచంద్రమూర్తి అతని శత్రువు అని అనుకోనే లేదు. అనుకుంటే ఎదివా రావణ స్వయం, ఎంత తప్పు చేసినా పర్వాలేదయ్యా, రావణాసుడంతటి వాడు అతడే వచ్చి శరణు అని ఒక్క మాట అనమను, అతన్ని కూడా క్షమించేస్తాను. శత్రువు అయితే క్షమించవచ్చు అలాగే, మరి అంత అపకారం చేసిన వాడిని. ఎదివా రావణ స్వయం, రావణుడే వచ్చి శరణన్నా కూడా విభీషణుడు శరణివ్వడంలో పెద్ద గొప్పే ఉంది. రావణాసుడు కూడా శరణిస్తాను నేను, అతడు నా దగ్గరికి వచ్చి నేను ఈ వాడిని అని ఒక మాట అన్నట్లయితే నిర్వృత్తం న ప్రయోజనం, నిర్వృత్తం న ప్రయోజనం అస్మాకం. మన ప్రయోజనం నెరవేరిపోయింది కదా, మనం చేద్దాం అనుకున్న పని చేసేసాం కదా. అంత దూరం 100 యోజనాలు వారధి కట్టుకుని సముద్రం నుంచి ఇక్కడికి వచ్చి ఒక కార్యం సాధించాలని వచ్చాం, ఆ కార్యం సాధించేసాం కదా మనం. కాబట్టి ఇక మన సీతమ్మని రావణ చెడ నుంచి మనం విడిపించేసాం కదా ఇప్పుడు. కాబట్టి మన వైరానికి ఇంకా దేని కారణం, ఏ కారణంతో మనకి వైరం ఉండాలి? ఇంకా వైరం ఎవరితో పెట్టుకున్నామో అతడేమి గలేదయ్యా. కాబట్టి వైరి మరణించేనా కూడా మనలో వైర భావం పోకపోతే వాడు ఇంకా బ్రతుకున్నట్టే లెక్క. వాడు మరణించేశాడు, కానీ మన మనసులో ఇంకా వాడి మీద కోపం అలాగే ఉంది. అంటే అర్థం ఏమిటి, మన మనసులో వాడు ఇంకా బ్రతికే ఉన్నట్టు లెక్క, వాడు మరణించిన అటు కాదు అసలు.
కాబట్టి మరణించిన తర్వాత నీలో అతని పట్ల వైరభావం పూర్తిగా పోవాలి, అప్పుడే అతను నిజంగా మరణించినట్టు. కాబట్టి మరణాంతాని వైరాణి, వైరములన్నీ కూడా మరణంతో ఆగిపోవాలి. దీనికి ఆపోజిట్ సైడ్ చూస్తే శత్రువు ఎదురుగుండా ఉన్నా కూడా అతను మనలో ఆ వైరభావం లేదనుకోండి, అతను మనకి శత్రువు కాదు. శత్రువు అనేటువంటి వైరభావం మనలో పెట్టుకున్నంత కాలమే అతను శత్రువు. అతను మరణించిన తర్వాత ఆ భావం ఇంకా పెట్టుకున్నామంటే అతను మనకి మరణించలేదని అర్థం, ఇంకా మనతో పోట్లాడుతున్నాడని అర్థం. నిజంగా పోట్లాడుతున్న వాడి మీద మనకి ఆ వైరభావం మనసులో లేకపోతే అతడు మిత్రుడితో సమానం. అందుకే రామచంద్రమూర్తి ఎదివా రావణ స్వయం అనే మాట అనగలిగాడు. నాకు అతని విషయంలో ఎటువంటి వికారము లేదు, ఎటువంటి కోపము లేదు, ఎటువంటి శత్రుత్వము లేదు. కాబట్టి అతను వచ్చి అడిగినా కూడా నేను శరణిస్తాను, నేను దగ్గరికి తీసుకుంటాను, నా సోదరుడిలా చూసుకుంటాను అనేటువంటి మాట అనగలిగేటువంటి సత్తా వచ్చింది రామచంద్ర. ప్రియతామస్య సంస్కార, అతని దేహానికి చేయవలసినటువంటి సంస్కారములు ఏవైతే ఉన్నాయో ప్రియతాం, అవి చేయబడుగాక, అతని అంతిమ సంస్కారము చేయబడుగాక. మమాప్యేష యథాతవ, ఇది రామచంద్రమూర్తి గొప్పతనం. మమ అపి ఏష యథాతవ, నీకేమవుతాడు అతడు? మా సోదరుడు, నాకు అంతే అన్నారు రామచంద్ర. నీకు ఎలా సోదరుడో నాకు కూడా అలాగే సోదరుడు. కారణం ఏమిటి? నువ్వు సోదరులా నేను చూసుకుంటూ ఉన్నా. నీకు సోదరుడైన వాడు నాకు సోదరుడేగా. మన ఇద్దరం సోదరులు అయితే నీ సోదరుడు నాకేమవుతాడు? నాకు సోదరుడు అవుతాడు. కాబట్టి మమాప్యేష యథాతవ, యథాతవ నీకు ఎలాగో, మమాపి తథా నాకు కూడా అలాగే ఇతడు. కాబట్టి అతను దోషాలు చేశాడు అనేటువంటి ఒక చిన్న కారణంతో నువ్వు కనుక అతన్ని తిరస్కరిస్తే, అతని దగ్గరికి వెళ్ళకపోతే, అతని సంస్కారం చెయ్యను అంటే ఆ సంస్కారాలు నేను చేస్తాను. నా సోదరుడికి నేను సంస్కారం చేసుకోవాలి కదా. కాబట్టి నీకు సోదరుడైనంత మాత్రాన అతడు నాకు కూడా సోదరుడైనయ్యా. అంటే భార్యని అపహరించిన వాడిని కూడా క్షమించేసి సోదరుడు తుల్యుడిగా స్వీకరించినటువంటి రాముడి యొక్క శీలం గురించి, రాముడి యొక్క చరిత్ర గురించి ఎంత చెప్పుకుంటే, ఎన్నాడు చెప్పుకుంటే సరే. అది మరి ఏమయ్యా, నీకు శత్రువు కాదంటుంటే మరి ఎందుకు సంహరించావు నువ్వు అంటే, అతడు చేసిన తప్పుకు శిక్ష విధించడం ఒక రాజపుత్రుడిగా నా ధర్మం, నా ధర్మం నేను నిర్వహించాలి. కాబట్టి అతను శిక్షించవలసి వచ్చింది. ఆ శిక్ష విధించడం వరకే నా పని. అధర్మం చేసిన వాడిని ధర్మ మార్గంలో పెట్టడం అనేది, వాడు అంగీకరించకపోయి మారకపోతే దానికి శిక్షించడం అనేది స్వామి కార్యం, ఒక క్షత్రియుడు చేయవలసినటువంటి పని. అందులో వ్యక్తిగతమైనటువంటి భావనలు, వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు కూడా ఏమీ ఉండవు. ఆఖరి రోజునైనా సరే అతను వచ్చి సీతను అప్పగిప్పేసి ఉంటే నేను అతన్ని క్షమించి హక్కును తెచ్చుకునేవాడిని. కాబట్టి ఇంకో మాట కూడా అంటున్నారు, ఈ యుద్ధం అంతా నేను నిన్ను కాపాడడం కోసం చేశాను అనుకుంటున్నాను, సీతమ్మ కోసం చేశాను అనుకుంటున్నావేమో. ఇవేమీ కాదు. నా క్షాత్ర ధర్మం నాకు చెప్తోంది ఏమిటి? అధర్మం చేసిన వాడు మంచి మాటలతో మారకపోతే వాడిని శిక్షించి మార్చు అని. నేను ఇప్పుడు చేసింది అదే, శిక్షించవలసి వచ్చింది అతన్ని, ఎంత చెప్పినా మారకపోయేటప్పటికి. కాబట్టి నా త్వదర్థం మయా కృత, సీతమ్మతోనే అన్నారు అన్నమాట. సీత నీకోసం చంపాను అనుకుంటున్నావా రావణాసుని? ఏం కాదు. రాజకుమారుడిగా, ఒక క్షత్రియుడిగా అధర్మం చేసిన వాడిని శిక్షించడం నా బాధ్యత, నా బాధ్యత నేను నిర్వహించానంతే అని చేసి, నా వైరమంతా అతను చేసిన అధర్మం పట్ల కానీ అధర్మం చేసిన అతని పట్ల కాదు. చాలా తేడా ఉంది మాటకి. అతడు చేసిన అధర్మం పట్ల నా వైరం, కానీ ఆ అధర్మం చేసిన అతని మీద నాకేమీ వైరం. అతడు చేసినటువంటి అధర్మం మీదే నా వైరం. కాబట్టి సహజ ఆనంద స్వరూపుడు, శాంత స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి ఇంకా జీవితంలో శత్రుత్వానికి కానీ, క్రోధానికి కానీ అవకాశం కానీ, అవసరం కానీ లేదు. సత్పురుషులకి కోపం వస్తే అది క్షణకాలమే ఉంటుందంటారు. భగ్గుమన్నట్టు తాటాకమంటారు. ఒక్కసారి భగ్గుమంటారు, 2-3 చెడమడ తిప్పేస్తారు, వదిలేస్తారు. ఇంకా అది మళ్ళీ జీవితంలో దాని గురించి ఆలోచించాలి. మన కోపాన్ని నియంత్రించుకుని మాటి మాటికి దాని పైకి రాకుండా చూసుకోవడమే మన సాధన. రామచంద్రమూర్తి యథాస్థితికి మళ్ళీ వీరైన త్వరలో వచ్చేస్తారు. మళ్ళీ ప్రశాంతత, మళ్ళీ చిరునవ్వు, ఏమీ జరగనట్టుగా మళ్ళీ ఆ క్రోధం మర్చిపోయారు, అయిపోయింది అక్కడితో. ఇక్కడ ఇంకో మాట చూడండి, విచిత్రం. ఇందులో మరణాంతాని వైరాణి, ఇక్కడ బహువచనాలు వాడారు.
రామచంద్రమూర్తి వైరములన్నీ మరణాంతములే. ఎన్ని వైరాలు ఉన్నాయి రామచంద్రమూర్తికి? ఒకటితోటే కదా వైరం వచ్చింది. రావణాసురుడు ఒక్కడే. వైరాణి అంటే వాడు చేసిన అపకారం రామచంద్రమూర్తికి ఒకటే. తక్కినవన్నీ మునులకి వాళ్ళందరికీ చేశాడు తప్ప తనకి చేసినటువంటి అపకారం ఒకటే అపకారం రావణాసురుడు చేసింది. సీతాపహరణం అనే అపకారం ఒకటే. ఏదో మునుల్ని సంహరించాడు, తపస్సు చేసిన వాడిని హింసించాడు, అవన్నీ అతను రాములు వారికి స్వయంగా చేసినటువంటి అపకారం కాదు. కానీ ఒక్క అపకారం వాడినా అంటే ఇక్కడ ఏకవచనం వాడినా తప్పేం లేదు. మరణాంతం చ వైరం అన్న తప్పేం లేదు. వైరం ఒకటే కదా, ఒకదాని ఒక విషయంలోనే వైరం ఆయన. వైరాణి అని బహువచనం వాడారు. వైరములన్నీ కూడా మరణములతో ఆగిపోవాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. అంటే ఏమిటి? అనేక కారణాల వల్ల వైరం కనపడింది రామచంద్రమూర్తితో రావణాసురుడికి. రావణాసురుడికి ఎన్ని రకాలుగా వైరం ఉంది ఆయనకి? ఆ బహువచనం వాడడానికి అదే అర్థం. జనస్థానంలో ఉన్నటువంటి మహర్షులకు అపకారం చేశాడు, జటాయువుని వధించాడు, భక్తుడైనటువంటి హనుమస్వామి మీదకి బాణాలు కురిపించాడు, హింసించాడు. కాబట్టి ఎన్ని రకాలుగా వైరం చేసి తెచ్చుకున్నాడు నాతో. నాకు అతని మీద ఉన్నటువంటి వైరం ఒకటే కావచ్చు, కానీ అతడికి నా మీద వైరాలు రకరకాలుగా చేశాడు. ఆ వైరాన్ని రకరకాలుగా చూపించుకున్నాడు. కాబట్టి అన్ని రకాల వైరాలు కూడా ఇప్పుడు సమసిపోయాయి, మరణాంతములయ్యాయి వైరములు అన్నీ కూడా. కాబట్టి నేను సంస్కరింపడానికి చేసినటువంటి ఏ ప్రయత్నము కూడా ఫలించలేదు, అతడు బాగుపడలేదు. కాబట్టి ఎందరు మొత్తుకున్నా, ఎందరు బెదిరించినా సీతమ్మను నాకు మళ్ళీ వెనక్కి ఇవ్వరని మొండికేశాడు. కాబట్టి ఏ ఉపాధితో, ఏ శరీరంతో అతడు ఆ కార్యక్రమాలన్నీ చేశాడో ఆ ఉపాధి, ఆ శరీరం ఇప్పుడు లేదు. దాన్ని సంస్కరించడం ద్వారా అతనికి ఉత్తమ లోకాలు లభిస్తాయి మళ్ళీ. కాబట్టి అతని పార్థివ దేహానికి చెయ్యవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా మనం చేయవలసి ఉన్నది. ఆ కర్తవ్యం అతనికి కుమారులు ఎవరు మిగలలేదు పాపం. కాబట్టి ఆ కర్తవ్యం చేయవలసింది సోదరుడిగా నువ్వే చేయాలి. నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, ఆ కార్యక్రమం నేను చేస్తాను. ఎందుకంటే అతడు నీకు ఎలాగో నాకు కూడా అలాగే. నీకెంత సోదరుడో నాకు కూడా అంతే సోదరుడు. మొత్తానికి ఈ మరణాంతాని వైరాణి అనేటువంటి మాట ఒకటి తీసుకుని ఒక అందమైన సుభాషితం ఒకటి వచ్చింది తర్వాత. అది రామాయణంలో లేదు కానీ మంచి సుభాషితం కాబట్టి ఒకసారి చెప్పుకోవచ్చు. మరణాంత విశాఖాంతాని మేఘాని ప్రసూత్యంతం చ యౌవనం మరణాంతాని వైరాణి యాచనాంతం చ గౌరవం. ఎవరో మహానుభావులు పెద్దలు ఆ మరణాంతాని వైరాణి అనేటువంటి మాట తీసుకుని ఇంకో నాలుగు కలిపారు. వైరములు మరణంతో అంతమవుతాయి, మేఘములు వైశాఖ మాసంతో అంతమవుతాయి, యవ్వనం ప్రసూతితో అంతమవుతుంది, గౌరవం యాచన చేయగానే అంతమైపోతుంది అని ఒక అందమైన సుభాషితం చెప్పారు. విశాఖాంతాని మేఘాని ప్రసూత్యంతం చ యౌవనం మరణాంతాని వైరాణి యాచనాంతం చ గౌరవం. గౌరవం యాచనాంతం. నువ్వు ఎవరిని చేయి చాచి అడగనంత వరకే నీ గౌరవం. ఒక్కసారి చేయి చాచవు తేలికైపోతావు, నీ యొక్క స్థితి పడిపోతుంది వెంటనే. అది చక్కటి సుభాషితం ఒకటి మనకు కనపడుతుంది. ఇది రామాయణానికి సంబంధించి కానప్పటికీ ఆ మరణాంతాన్ని వైరాణి అనేటువంటి మాట అందులో వాడారు కాబట్టి మనం చెప్పుకున్నాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే మనకి నవాధిక శతతమ సర్గ 109వ సర్గ మనం పూర్తి చేసుకుని దశాధిక శతతమ సర్గలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఈ ఈ ఈ సర్గ అంతా ముఖ్యంగా రావణాంతపుర స్త్రీల యొక్క విలాపం. రావణాంతపురంలో వందలు వేల కొద్ది స్త్రీలు ఉన్నారు. కొంతమంది వాడిని కోరి వచ్చారు, కొంతమంది వాడు బలవంతంగా తెచ్చిపెట్టుకున్నాడు. మొత్తానికి రావణాసురుడు అంటే ఇష్టం లేని వాడు మాత్రం ఎవరు లేరని చెప్పాడు. మొదట్లో కాదనుకున్నా వాడి దాకా వచ్చిన తర్వాత వాడి సౌందర్యానికి, వాడి ఐశ్వర్యానికి మురిసిపోయి అందరూ కూడా వాడితో కాపురం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే స్త్రీలు. ఒక్క సీతమ్మ తప్ప అతను తీసుకొచ్చినటువంటి స్త్రీలు. వీళ్ళందరూ బెలబెల్లాడుతూ పరిగెట్టుకుంటూ రావాలి, ఏడవాలి. అందరి ఏడుపు ఎవరికి కావాలి? మందోదరి విలాపం. ఆ మహాతల్లి, మహాపతివ్రత సీతమ్మతో సమానమైనటువంటి పాతివ్రత్యాన్ని పెట్టారు. అటువంటి ఆవిడ మండోదరీదేవి విలాపం కూడా మనం చూడవలసి ఉన్నది. గుండెలు పిండి చేసేటువంటి బాధ ఒక స్త్రీ తన భర్త పోయినప్పుడు ఎలా ఏడ్చిందో చెప్పేటువంటి
అందమైనటువంటి మనం ఏదో దుఃఖించి బాధపడిపోవడానికి అందులో బోల్డ్ ఎంత సాహిత్యం ఉన్నది, బోల్డ్ అంత అందమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. రావణం నిహతం దృష్ట్వా రాఘవేణ మహాత్మన అంతఃపురాద్ వినిష్పేతు రాక్షస్య శోకకర్షితాః. శోకకర్షితాః రాక్షస్య, శోకం చేత బాధ పెట్టబడుతూ ఉన్నటువంటి రాక్షస స్త్రీ అందరూ రావణం నిహతం శ్రుత్వా, రావణుడు మరణించాడు అనే వార్త వినగానే ఎవరి చేత? మహాత్మన రాఘవేణ రావణ నిహత, మహాత్ముడైనటువంటి రావణుని చేత రావణాసురుడు మరణించాడు అనేటువంటి విషయం వినగానే అంతఃపురాత్ వినిష్పేతు, అంతఃపురంలోంచి బిలబిలమంటుకుంటూ ఏడుపులు పెడబొబ్బలతో అందరూ కూడా యుద్ధరంగంలోకి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. వార్యమాణాః సుబహుశః వెష్ట్యంత్యః క్షితిపాంశుషు విముక్తకేశ్యః దుఃఖార్తాః గావో వత్సహతా ఇవ. అందరూ ఆపుతున్నారు, యుద్ధభూమిలోకి వెళ్ళకండి, ఆడవాళ్ళకి అక్కడ ప్రవేశం ఉండదు, మీరు వెళ్ళకండి అని అందరినీ తోసేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది వాళ్ళని వారిస్తూ ఉన్నప్పటికీ కూడా నేల మీద పడి దొర్లేస్తూ ఉన్నారు. మట్టంతా శరీరం అంతా అంటుకుపోతూ ఉన్నది. విరబోసు జుట్టుముడంతా విరబోసు విముక్త కేశ్య, జుట్టంతా విడిపోయి ఉన్నది. దుఃఖార్తాహ, దుఃఖంతో ఆర్తులైపోయి ఉన్నారు వాళ్ళందరూ. ఎలాగా? గావహ వత్సహతా ఇవ, తన యొక్క వత్స దూడ గనక మరణించినట్లయితే ఒక గోవు ఎంత దుఃఖంతో విలపిస్తుందో ఆ రకంగా విలపిస్తూ వాళ్ళందరూ కూడా యుద్ధరంగంలోకి బిలబిలమంటూ వచ్చేస్తూ ఉన్నారు. వందల వేల సంఖ్యలో ఆ రాక్షస స్త్రీలందరూ కూడా. ఉత్తరేణ వినిష్క్రమ్య ద్వారేణ సహ రాక్షసైః ప్రవిశ్యాయోధనం ఘోరం విచిన్వంత్యో హతం పతిం. ఆ లంకా నగరానికి యొక్క ఉత్తర ద్వారంలోంచి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఆ లంకా నగరానికి ఉత్తర ద్వారం ఏదో మనకి భారతదేశానికి దక్షిణ వైపు ఉంటుంది. కాబట్టి ఆ ఉత్తర ద్వారం నుంచి రాముడు ఉన్న వైపుకి ఆ యుద్ధభూమిలోకి వాళ్ళందరూ వచ్చారు. ఉత్తరేణ ద్వారేణ సహ రాక్షసై, అనేక మంది రాక్షసులతో పాటు వాళ్ళని ఆపుతున్నారు, చేతులు పట్టుకుని వెనక్కి లాగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ తోసుకుని వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ఆయోధనం ప్రవిశ్య ఘోరం, ఆ ఘోరమైనటువంటి యుద్ధభూమిలోకి వాళ్ళందరూ కూడా ప్రవేశించబడుతూ ఉన్నారు. ప్రవేశించి విచిన్వంత్య వెతుకుతూ ఉన్నారు. హతం పతిం, ఎక్కడున్నాడు రావణుడు, ఎక్కడున్నది రావణుని యొక్క పార్థివ శరీరం? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. వారిలో రావణాసురుడు ఎక్కడున్నాడు, రావణాసురుడు మరణించిన చోటేది, అతని యొక్క పార్థివ శరీరం ఎక్కడుంది అని వాళ్ళందరూ వెతుక్కుంటూ ఆ శవాల గుట్టల మధ్యలోంచి వెతుకుతూ వస్తున్నారు. రాజపుత్రేతి వాదిన్యః ఆనాథేతి చ సర్వశః పరిపేతుః కబంధాంకాం మహీం తోణిత కర్దమా. ఆ రాజపుత్ర, ఓహో రాక్షస రాజపుత్ర, ఆ నాథ, ఓ నాథుడా, ఓ భర్త అని చెప్పి ఇది వాదిన్యః, ఈ కేకలు వినపడుతున్నాయి. మొత్తం యుద్ధరంగం అంతా కూడా పోయిన భర్త కోసం విలపిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. పరిపేతుః, బాగా అక్కడి దాకా వచ్చి కొంత దూరం వచ్చి ఇంకా నడవలేక వాళ్ళు తూలిపోతూ ఉన్నారు, నేల మీద కూలబడిపోతూ ఉన్నారు. కబంధాంకాం శోణిత కర్దమాం మహీం సర్వశః పరిపేతు. ఆ యుద్ధభూమిలోకి వచ్చి పడుతూ ఉన్నారు వాళ్ళు. ఎలాంటి యుద్ధభూమి అది? ఒకటి రెండు కాదు. కబంధాంకాం మహీం శోణిత కర్దమాం, కాళ్ళు ఆ యుద్ధభూమిలో దిగిపోతూ ఉన్నాయట బురదలో. ఏం బురద అది? కర్దమ శోణిత కర్దమా, ఏరులై ప్రవహించిన రక్తపు మడుగులు ఉన్నాయి. వాటిల్లో మోకాళ్ళ దాకా దిగిపోతూ ఉన్నారు అని రక్తపు మడుగుల్లో. వాటిలోంచి కాలు తీసుకుని మళ్ళా పైకేసి మడి నడుస్తూ ఉన్నారు. రక్తపు బురదలో కాళ్ళు పడుతూ ఉన్నాయి. కబంధాంకాం, కబంధం అంటే తల లేకుండా ఉన్నటువంటి మొండెం. ఎక్కడ చూసినా తలలు లేకుండా తలలు దిగబడినటువంటి మొండెములు ఉన్నాయి. వాటి మీద నడుస్తూ వాటిని పక్కకి తోసుకుంటూ రక్తపు బురదతో నిండినటువంటి నేల మీద అన్ని వైపుల నుంచి వచ్చి వాళ్ళు పడిపోతూ ఉన్నారు. తా బాష్ప పరిపూర్ణాక్ష్యః భర్త శోక పరాజితాః కరేణ్వైవ నర్దయంతః వినేదుః హతయుధపాః.
వాళ్ళందరూ కూడా బాష్ప పరిపూర్ణాక్ష్య బాష్పముతో నిండినటువంటి పరిపూర్ణంగా కళ్ళ నిండా నీరు ఉడికి ప్రవహిస్తున్నటువంటి కన్నులు కలిగినటువంటి వారై భర్తృశోక పరాజితా భర్త మరణించాడు అనేటువంటి శోకం చేత ఆ ఉమ్, పూర్తిగా ఆ ఆ శోకానికి లొంగిపోయినటువంటి వారై భర్త శోకంతో పీడింపబడుతున్నటువంటి వారై కన్నీళ్లు నిండినటువంటి నేత్రాలతోటి ఎలాగా ఆమ్, కరేణ్వః ఇవ నర్దంత్యః వినేదుః హతయుధపాః గుంపు నాయకుడైనటువంటి మదగజం గనక మరణిస్తే ఆ వెనకాల ఉన్నటువంటి ఆడ ఏనుగులను భీంకరిస్తూ ఏ రకంగా గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఆ వెనక్కి పరిగెడతాయో ఆ మగ ఏనుగు దగ్గరికి ఆ రకంగా మరణించిన ఆ రావణాసుడి దగ్గరికి వీళ్ళందరూ కూడా మిక్కిరి దీనంగా విలపిస్తూ వెళ్తూ ఉన్నారు. దదృశుస్తం మహావీర్యం మహాకాయం మహాద్యుతిం రావణం నిహతం భూమౌ నీలాంజన చయోపమం. బ్రతికున్నప్పుడు మినువుల గుప్పలా ఉన్నాడని చెప్పారు మహర్షి. ఇప్పుడు ఎలా ఉన్నట్ట నీలాంజన చయోపమం, కాటుక కొండ, నల్ల కొండ అంటారు దాన్ని. ఆ పడి ఉన్నటువంటి నల్లటి కొండ ఒకటి ఉంటే ఎలా ఉందో భూమౌ నీలాంజన చయోపమం, భూమి మీద ఉన్నటువంటి ఆ చీకటి కొండ లేదా కాటుక కొండ అనే ఎలా ఉంటుందో అంటే పెద్ద కాటుకని పోశారు భూమి మీద ఒక కొండలా. అలాగా పడి ఉన్నటువంటి రావణాసురుడు దదృశుహు చూశారు. మహావీర్యం గొప్ప వీరుడైనటువంటి, మహాకాయం గొప్ప శరీరం కలిగినటువంటి, మహాద్యుతిం గొప్ప కాంతితో వెలిగిపోతున్నటువంటి రావణుని చూశారు. భూమౌ నిహతం దృష్ట్వా దదృశుహు, నేల మీద అలాగే పెద్ద నల్లటి కాటుగా కుప్పలాగా పడి ఉన్నటువంటి రావణాసురుణ్ణి చూశారు. చాలా ఇంకా విచారించవలసినటువంటి వ్యవహారం చాలా ఉంది. ఆ వారు కొంత విచారించిన తరువాత ఇంకా మహర్షి ఆ మండోదరి దగ్గరికి వస్తారు. ఆవిడ యొక్క విలాపాన్ని సుదీర్ఘంగా మనకి వర్ణించి చెప్తారు. మండోదరిని విలపించినప్పుడు రామచంద్రమూర్తి ఏ రకంగా ఓదార్చారు, తర్వాత విభీషణుడు ఏం చేశాడు, పంచ సంస్కారాలు ఏ రకంగా నిర్వహించాడు, ఇవన్నీ కూడా మనం చూడవలసి ఉన్నది. కొంచెం దీనావస్థలో ఉన్నటువంటి వీరందరినీ కాసేపు విశ్రాంతి తీసుకొని వచ్చి మనసుకి వాళ్ళకి కొంచెం సేద కలిగేలాగా మనం ఇక్కడితో ఆపుకుందాం. మంగళం. మనం ఈరోజు 110వ సర్గలో ఒక 6 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. 7వ శ్లోకం నుంచి మనం మళ్ళీ పెట్టుకోవాల్సి ఉన్నది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.